వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను అటుకులతో బెల్లం వేసి కలిపి చేస్తున్నాను. ఇలాగ ఒకసారి అటుకులు తయారు చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అది ఏం చేయాలో చెప్తాను. అట్లా కావాల్సిన అటుకులు, బెల్లం, పాలు అంతే. ఇప్పుడు ఈ అటుకులను మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఒకసారి శుభ్రం కడుక్కోవాలి. ఇంకో అటుకుల్ని ఒకసారి కడిగేసి ఇలాగా వాటర్ వేసాను. అటుకులు బెల్లంతో స్వీట్ మాట ఇది చంటి పిల్లలకి మంచిదే, ఆరోగ్యంగాను. పెద్దోళ్ళు కూడా, పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు. ఇది దీంట్లో కోరిన బెల్లం అన్నమాట. దీంట్లో వేసుకున్నాను. అటుకులు ఈ గ్లాసుడు అటుకులు అన్నమాట. బెల్లం వేసాను కదా ఇందులోని. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కోరిన బెల్లం కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కాసిన పాలు వేసుకోవాలి. ఈ పాలు వేసుకుని ఇలాగ కలిపేసుకుని ఒక అరగంట నానబెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. మనం పడుకొని లేచిన తర్వాత కానీ, టీ తాగే ముందు, ఒక గంట ముందు, అంటే తీపి కదా అందుకని టీ తాగిన తర్వాత అయినా సరే ఇలా నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే ఇది నానిన తర్వాత చూపిస్తాను ఎలా వస్తుందో. మూత పెట్టుకుందాం. చూద్దాం. అటుకులు ఇంకో చూసారా నానిపోయినాయి. ఇప్పుడు మనం ఇది తింటే చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చిన్నపిల్లలకు కూడా చక్కగా పెట్టుకోవచ్చు. బలివైన ఫుడ్ ఇది కూడా. రోగం లేని ఫుడ్, బలంగా ఉంటుంది, మంచిది. పళ్ళు లేనివి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా నానబెట్టుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అటుకులు ఇలా తయారు చేసుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పండి. నాకే కాదు, ఇంకో నలుగురు చెప్పండి. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.